హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి పల్లి లడ్డూను చూపించబోతున్నాను. ఇవి హెల్త్‌కి చాలా మంచిదండి. చాలా తక్కువ టైంలో సింపుల్‌గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా, జ్యూసీగా ఉంటాయి. ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ముప్పావు కప్పు పల్లీలు వేసుకోవాలి. వీటిని లో టు మీడియం ఫ్లేమ్‌లో క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు సరిగా వేగకపోతే లడ్డూ రుచి అంత బాగుండదు. వీటిని 4, 5 నిమిషాలు బాగా వేపిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో పావు కప్పు నువ్వులు వేసుకొని, నువ్వులు కూడా లో ఫ్లేమ్లో చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. మిక్సీ జార్ తీసుకొని వేయించిన పల్లీలను పొట్టు తీసుకొని జార్లోకి వేసుకోవాలి. అలానే వేయించిన నువ్వులను కూడా వేసుకోవాలి. 2 యాలుకలు వేసుకొని మూత పెట్టి కొంచెం కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. అక్కడక్కడ పలుకులు తగులుతూ ఉండాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1.5 కప్పుల బెల్లం వేసుకోవాలి. 2 స్పూన్ల వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువగా వేసుకోకూడదండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బెల్లాన్ని కరగనివ్వాలి. దీనికి ఎలాంటి పాకం అవసరం లేదు. బెల్లం కరిగితే సరిపోతుంది. స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని బెల్లం సిరప్‌ని స్ట్రైనర్‌తో వడకట్టుకొని వేసుకోవాలి. బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే సపరేట్ అవుతాయి. ఇందులో 2 కప్పుల పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి. కొబ్బరిని తురుముకొని అయినా తీసుకోవచ్చు, లేదా మిక్సీ పట్టుకొని అయినా తీసుకోవచ్చు. ఈ కొబ్బరి బెల్లంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 4, 5 నిమిషాలు కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి నువ్వుల పొడి కూడా వేసుకొని 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్‌లోనే ఉంచి కంటిన్యూస్‌గా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం సేపటికి దగ్గర పడుతుంది. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. కొద్దిగా ఇలా చేతిలో పట్టుకొని చూస్తే ఉండలా రావాలి. అలా వస్తే లడ్డూ చేసుకోవడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్లు. స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని లడ్డూల్లాగా చేసుకోవాలి. మనకి నచ్చిన సైజులో లడ్డూలు చేసుకోవచ్చండి. చూడండి లడ్డూ ఎంత బాగా వచ్చిందో. అదేవిధంగా మిగిలిన కొబ్బరి అంతా లడ్డూల్లాగా చేసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలి. అంతేనండి, కొబ్బరి పల్లి లడ్డూ రెడీ. ఈ లడ్డూ రోజుకొకటి తింటే హెల్తీగా ఉంటారు. ఒకటి తుంచి చూపిస్తున్నాను చూడండి. లడ్డూ ఎంత బాగా వచ్చిందో. జ్యూసీగా, టేస్టీగా చాలా బాగున్నాయండి. ఇలా కొబ్బరి, పల్లీలు, బెల్లం కలిపి తినడం వల్ల బలంగా ఉంటారు. ఈ హెల్తీ అండ్ టేస్టీ లడ్డూలని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.